అందరికీ నమస్కారం. వృషభరాశివారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: వృషభరాశివారికి ఈ సెప్టెంబర్ నెలలో మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ప్రయత్నాల యొక్క పూర్తి ప్రయోజనాలను అందుకుంటారు. మీ ప్రయత్నాల ఫలితంగా మీరు పనిలో మీ స్థానాన్ని బలోపేతం చేసుకోగలరు. అయితే నెల మొదటి భాగంలో సూర్యుడు మరియు శని సమసప్తక దృష్టి కలిగి ఉంటారు. దీని కారణముగా మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండరాదు. లేకపోతే మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతం ఇతరులకు కనిపించకున్నా కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీ సొంతమవుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి బృహస్పతి, కుజుడు యొక్క స్థానం అనుకూలంగా మరియు సానుకూల వృద్ధికి అవకాశం కల్పిస్తుంది. ప్రేమ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. మీ మధ్య ఉద్రిక్తతలు పెరగవచ్చు, కానీ మీరు మీ సంబంధాన్ని నియంత్రించడానికి మీ వంతు కృషి చేయడం కనిపిస్తుంది. వైవాహిక సంబంధాలు తీవ్రంగా మారవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. మీరు దానిలో చాలా సుఖంగా ఉంటారు. కుటుంబ జీవితంలో అస్థిరత తర్వాత కొంత శాంతి ఉండవచ్చు. మీ సోదరులు, సోదరీమణులు మీకు అండగా ఉంటారు. స్నేహితుల సహకారంతో మీరు పనిలో విజయం సాధిస్తారు. విద్యార్థులు సాంకేతిక ఇబ్బందులు మరియు ఏకాగ్రత లోపాన్ని ఎదుర్కోవచ్చు. కాబట్టి మీ వంతు కృషి చేయండి. మీ ఆదాయం గణనీయంగా మెరుగుపడుతుంది. మీ ఖర్చు నియంత్రణలో ఉంటుంది. ఈ నెల ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నందున మీరు దాని గురించి అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ జీవితం: వృషభరాశివారికి కుటుంబపరంగా ఈ మాసం కుటుంబ కలహాలతో నిండి ఉంటుంది. నెలలో కుజుడు 2వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ వాక్కులో కఠినత్వాన్ని కలిగిస్తుంది. మీ స్వంత వ్యక్తులను కించపరిచేలా చేస్తుంది. అందువల్ల ఎవరితోనైనా నేరుగా లేదా తప్పుగా మాట్లాడటం మానుకోండి. మీరు మంచిగా మాట్లాడితే మీ శత్రువులు కూడా మీకు మిత్రులవుతారు. మీరు క్రూరంగా మాట్లాడితే మీ స్నేహితులు కూడా అపరిచితులవుతారు. మీరు దీనిపై చాలా శ్రద్ధ వహించాలి. ఇంకా ఈ నెల ప్రారంభంలో మీ 3వ ఇంటిలో 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఉండటం వలన మీరు మీ సోదరులు, సోదరీమణులకు ఆర్థికంగా ఇతర మార్గాల్లో మద్దతునిస్తారు. వారి అభిమానాన్ని పొందుతారు. సెప్టెంబర్ 4న బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కుటుంబ సంపదలో మీకు సహాయం చేసే మీ సోదరులు, సోదరీమణుల నుండి మీరు ఆనందాన్ని పొందుతారు. ఆ తర్వాత సెప్టెంబర్ 23న బుధుడు కన్యారాశిలో 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు 6వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ సన్నిహిత స్నేహితుడిని కలవడంలో మీకు మద్దతు ఇస్తుంది. ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మీ 4వ ఇంట్లో ఉంటాడు. తిరోగమన శని కూడా 4వ ఇంటిని చూస్తాడు. ఇది తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబరు 16న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల సూర్యుడికి, శనికి మధ్య సౌరాష్టక యోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ సామరస్యం క్రమంగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాలు: వృషభరాశివారికి వృత్తిపరంగా ఈ నెల ఫలవంతంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శని 10వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. పనిలో మీకు కష్టం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మీరు చేసే పనిలో ఒత్తిడికి లోనవుతారు. మీరు అనేకమంది వ్యక్తుల పనిని చేస్తున్నట్లు భావించవచ్చు. మీ కష్టాన్ని అధికారులు గుర్తించడం లేదని మీరు భావిస్తారు. కానీ మీరు ఓపికగా ఉండి మీ పనిని కొనసాగించాలి. రాబోయే సమయం మీది, ఫలితంగా మీకు విజయాన్ని తెస్తాయి. 6వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో కేతువుతో పాటు 5వ ఇంటిలో ఉండటం వలన మీరు ఉద్యోగాలు మారాలని కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ మీ విజయ అవకాశాలపై మీరు సందేహాస్పదంగా ఉంటారు. శుక్రుడు సెప్టెంబర్ 18న తులారాశిలోని 6వ ఇంటిలో తన స్వంత రాశిలోకి ప్రవేశిస్తాడు. మీ ఉద్యోగానికి స్థిరత్వం మరియు అనుకూలతను తెస్తుంది. మీ అడ్డంకులను తగ్గిస్తుంది. కష్టాలను పరిష్కరించడానికి మీరు కష్టపడి పనిచేస్తారు. వ్యాపారం: వృషభరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా చూస్తే ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. నెల మొత్తం బృహస్పతి మొదటి ఇంట్లో ఉంటాడు. మీ 7వ ఇంటిపై పూర్తి దృష్టిని ఉంచి మీ సంస్థకు అదృష్టాన్ని తెస్తుంది. మీ వ్యాపారపరంగా అవగాహన మెరుగుపడుతుంది. మీ చర్యలు మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు మరియు మీ కంపెనీకి సమాజంలో భిన్నమైన స్థానాన్ని అందిస్తాయి. భాగస్వాములు విభజించబడతారు. మీ వ్యాపారం ముందుకు సాగుతుంది. 7వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల నుండి మీ 2వ ఇంట్లో సంచారం చేస్తాడు. మీరు మీ వాక్కుపై చాలా శ్రద్ధ వహించాలి. మీరు దీన్ని సాధిస్తే ఈ వ్యాపారం మీకు మంచి ఆర్థిక పురోగతిని అందిస్తుంది.
ఆర్థిక స్థితి. వృషభరాశివారి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. రాహువు ఈ మాసమంతా 11వ ఇంట్లో ఉంటాడు. శుక్రుడు 5వ ఇంట్లో కూర్చుని నెల ప్రారంభంలో 11వ ఇంటిని చూస్తాడు. ఇది మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది. మీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది. మొదటి ఇంట్లో బృహస్పతి, 2వ ఇంట్లో కుజుడు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. మీరు అంతర్జాతీయ పరిచయాల నుండి కూడా లాభం పొందవచ్చు. మీరు విదేశాలలో లేదా బహుళజాతి సంస్థ కోసం పనిచేస్తే మీరు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న ప్రయాణాలు ఆర్థికంగా కూడా లాభిస్తాయి. వ్యాపారంలో పురోగతి, అలాగే ఆర్థిక లాభాలు ఉంటాయి. సూర్యుడు, బుధుడు కన్యారాశిలో మీ 5వ ఇంట్లో ఉండి సెప్టెంబర్ 16 మరియు 23 తేదీలలో 11వ ఇంటిపై దృష్టి వలన ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబరు 18 నుండి శుక్రుడు 6వ ఇంట్లోకి ప్రవేశించి 12వ ఇంటిని చూస్తాడు. ఇది మీరు కొన్ని విలాసాల కోసం ఖర్చు చేయడానికి కారణమవుతుంది, అయితే మీ ఖర్చులను అదుపులో ఉంచుతుంది. మీరు గణనీయమైన అభివృద్ధిని చూస్తారు. మీ ఆర్థిక పరిస్థితిలో కంపెనీ పెట్టుబడులకు మంచి సమయం. అయితే స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం. వృషభరాశివారికి ఆరోగ్యపరంగా ఈ నెలలో మీ ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండండి. నెల ప్రారంభంలో శుక్ర, కేతువులు 5వ ఇంట్లో ఉంటారు. వారు కుజుడు, బృహస్పతి యొక్క పూర్తి దృష్టి ప్రభావంలో ఉంటారు. సూర్యుడు, బుధుడు ఈ నెల చివరి భాగంలో 5వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని మీరు మీ ఆహారపు అలవాట్లపై చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే 5వ ఇల్లు, కన్యారాశి రెండూ ప్రభావితమవుతాయి. ఈ సందర్భంలో మీరు మీ ఆహారపు అలవాట్లపై చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అవి జీర్ణశయాంతర సమస్యలను ప్రేరేపిస్తాయి. కేతువు ఉన్నందున ఏదో ఒక రకమైన అనారోగ్యం బయటపడవచ్చు. అందువల్ల మీరు స్వచ్ఛమైన నీరు త్రాగాలి. పోషకమైన ఆహారాన్ని సమయానికి తినాలి. ఇలా చేస్తే ఆరోగ్యంగా జీవించగలుగుతారు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీకు పరీక్ష పెడుతుంది. శుక్రుడు 5వ ఇంట్లో ఉండి కుజుడు దృష్టి ప్రభావంతో ప్రేమ సంబంధాలలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. సంబంధంలో రొమాంటిసిజం ఉంటుంది. కానీ రాహుకేతువుల ప్రభావం మరియు అంగారక గ్రహం కారణంగా భాగస్వామ్యానికి లాభదాయకం కాని టగ్ ఆఫ్ వార్ ఉండవచ్చు. వీటన్నింటి కారణంగా మీ ప్రియమైన వ్యక్తి కలత చెందవచ్చు. ఇది సంబంధానికి హాని కలిగించవచ్చు. సెప్టెంబరు 16న సూర్యుడు 5వ ఇంట్లోకి, సెప్టెంబరు 23న బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పరిస్థితిలో కొంత మెరుగుదల ఉంటుంది. అయితే మీరు మీ భాగస్వామి నుండి కొన్ని చికాకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది పెద్ద సమస్య కాదు. మీరు శ్రద్ధ వహించే వ్యక్తుల కోసం మీరు చాలా చేయవచ్చు. మీరు ఇలా చేస్తే మీ సంబంధం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుంది. వివాహితుల విషయానికి వస్తే బృహస్పతి ఈ నెలలో 7వ ఇంటినిపై దృష్టి ఉంటుంది. మీకు ప్రేమ సంబంధానికి సంబంధించిన భావాన్ని ఇస్తుంది. భార్యాభర్తలు సహకరించుకుంటారు. మీరిద్దరూ మీ విధులను అద్భుతంగా నిర్వహిస్తారు. 7వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం మీ 2వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల కుటుంబ సమస్యలలో మీ జీవిత భాగస్వామి నేరుగా జోక్యం చేసుకుంటారు. కుటుంబ ప్రశాంతతకు భంగం కలగకుండా వారిని ఏ విధంగానూ కలవరపెట్టకండి. అయితే బృహస్పతి ప్రశాంతంగా ఉండటానికి, సహనంతో మరియు తగిన విధంగా వ్యవహరించడానికి మీకు సహాయం చేస్తాడు. ఫలితంగా మీ వైవాహిక జీవితం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు. వృషభరాశి విద్యార్థులకు ఈ సెప్టెంబర్ మాసం ప్రత్యేకించి విశ్లేషణాత్మక సామర్థ్యాల పట్ల తమ దృష్టిని, ఏకాగ్రతను పెంచుకోవచ్చు. జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. సబ్జెక్టుల్లోని సూక్ష్మభేదాలు కూడా అర్థమవుతాయి. సెప్టెంబరులో వినోదం మరియు అనవసరమైన వివాదాల రూపంలో పరధ్యానం రావచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను పొందాలనుకునే విద్యార్థులు కూడా విజయం సాధించవచ్చు. వృషభరాశివారు పాటించవలసిన పరిహారములు. మీరు ప్రతిరోజూ శ్రీ గణపతి అథర్వశీర్ష పారాయణం చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. శుక్రవారం నాడు దుర్గాదేవికి ఎర్రమందార పువ్వును సమర్పించాలి. శుక్ర బీజ మంత్రాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల మీకు మంచి ఆరోగ్యం మరియు జీవితంలో విజయం లభిస్తుంది. శనివారం శ్రీ శని చాలీసా మరియు శ్రీ హనుమాన్ చాలీసా పఠించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.